రేపు గురువారం రోజండి, కృతికా నక్షత్రం, ఆగస్టు 6వ తేదీ. ఈ రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని మర్చిపోకుండా చేసి చూడండి. ఈ తమలపాకుల దీపం. జీవితంలో గెలవటానికి కేవలం బలం సరిపోదు, కేవలం డబ్బు సరిపోదు, కేవలం అదృష్టం కూడా సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధి కూడా అవసరం. ఈ గొప్ప జీవన సత్యాలను కథల రూపంలో మనకు అందించిన నీతి గ్రంథం పంచతంత్ర. ఈ పంచతంత్ర కథలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, మనిషిని ఎలా ఆలోచించాలి, ఎవరిని నమ్మాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, సంపాదించిన దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కానీ సరైన ప్రణాళిక లేక నష్టపోతారు. కొంతమంది మంచి అవకాశాలు పొందుతారు, కానీ తొందరపాటు నిర్ణయాలతో వాటిని కోల్పోతారు. అందుకని మన పెద్దలు ఒక విషయం చెప్పారు: సంపాదనకు కష్టం కావాలి, సంపాదనను నిలబెట్టుకోవటానికి జ్ఞానం కావాలి, సంపదకు పవిత్రత రావాలంటే ధర్మం కావాలి. మన సాంప్రదాయం ధనాన్ని ఎప్పుడూ తప్పుగా చూడలేదు, కానీ ధనం కోసం ధర్మాన్ని వదలవద్దని హెచ్చరించింది. అత్యాశకు దూరంగా ఉండమంది, నిజాయితీతో సంపాదించమంది, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయమంది. ఎందుకంటే ధనం మన జీవితంలో ఒక భాగం మాత్రమే, అది మొత్తం జీవితం కాదు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా కేవలం అదృష్టం మారాలని చేసే ఒక ఆచారం కాదు. మన ఆలోచనలను సరిచేసుకోవటానికి, మన జీవితంలో క్రమశిక్షణను పెంచుకోవటానికి, భక్తి, ధర్మం, మంచి అలవాట్లను గుర్తు చేసుకోవటానికి మన సంప్రదాయం అందించిన ఒక ఆధ్యాత్మిక మార్గం. ఈ పరిహారం వెనుక ఉన్న అసలు భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని ఆచరించారు? దీంతో పాటు మనం జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ధనం, న్యాయం, ధర్మం ఎలా కలిసి నడవాలి? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే బుద్ధితో సంపాదించిన ధనం నిలుస్తుంది, ధర్మంతో సంపాదించిన ధనం గౌరవాన్ని ఇస్తుంది, భక్తితో నడిచే జీవితం నిజమైన ఐశ్వర్యాన్ని అందిస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? ఇంకెందుకు ఆలస్యం, ఇక పరిహారంలోకి వెళ్ళిపోదాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య అనుగ్రహం పొందటానికి మన సాంప్రదాయాల్లో ఎన్నో రకాల పూజలు, దీపారాధనలు ఉన్నాయి. అయితే అందులో ఈ ఆషాఢ మాసం కృతిక నక్షత్రంలో లేదా సుబ్రహ్మణ్య షష్ఠి మరియు ప్రతి నెల వచ్చే కృతిక నక్షత్రం రోజున చేసే ఈ తమలపాకుల దీపారాధనకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందనేది మన పూర్వీకుల నమ్మకం. మీ ఇంట్లోనండి ఎంతటి తీరని సమస్యలున్నా, ఎంతటి అప్పుల బాధలు మిమ్మల్ని వేధిస్తున్నా, లేదా కుటుంబంలో ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నా, ఈ రోజున మనం చెప్పుకోబోయే పద్ధతిలో తమలపాకుల దీపంలో ఈ 3 ప్రత్యేకమైన దైవిక వస్తువుల్ని చేర్చి కనుక దీపం వెలిగిస్తే మీకు 7 తరాల దరిద్రం పోయి తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి? ఇందులో వేసే ఆ 3 అద్భుతమైన వస్తువులు ఏమిటి? దీపం వెలిగించేటప్పుడు మనం చేయకూడని పెద్ద తప్పులేమిటి అనే పూర్తి వివరాల్ని వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఏమిటంటేనండి, పరమశివుడి 3వ కంటి నుండి వెలువడిన తేజస్సు 6 భాగాలుగా మారి 6 సరస్సులలో 6 రూపాలుగా అవతరించింది. ఆ 6 రూపాలను పెంచి పెద్ద చేసిన 6 నక్షత్రాలేవో కాదు, కృత్తిక నక్షత్రాలు. అందుకే స్వామివారికి కార్తికేయుడు అని పేరు వచ్చింది. మన వేదాల్లో చెప్పబడినట్టుగా కృత్తికా నక్షత్రం ఉన్న రోజున శివపార్వతుల ముద్దుల పట్టి అయిన కుమారస్వామిని ఉపాసిస్తే మనకు వచ్చే ఎలాంటి విపత్తులైనా, రాబోయే విపత్తులైనా సరే, భయంకరమైనవైన విపత్తులైనా సరే సగందారిలోనే కరిగిపోతాయి. ఒక వేదాల్లోనండి అద్భుతమైన మాట అయితే ఉంది: వచ్చిన విపత్తు, రాబోయే తీవ్రమైన విపత్తు సుబ్రహ్మణ్య స్వామి అని స్మరించగానే కలవరపడి పారిపోతాయి. అంటే స్వామివారి నామాన్ని స్మరిస్తూ నుదుటన విభూతి ధరిస్తే మన విధిరాతం మారిపోతుంది. అలాంటిది స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులు, కుజగ్రహానికి ఇష్టమైన ధాన్యాలు ఉపయోగించి దీపం పెడితే ఫలితం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కృత్తికా నక్షత్రం అండి గురువారం రోజు వచ్చింది. గురువారం అంటేనే కుబేర భగవానుడికి
ప్రీతిపాత్రమైన రోజు అని కూడా చెప్తారు. కుబేర రోజు అని కూడా అంటారు. అది కూడా సాయంత్రం 5 నుంచి 8 అనేది కుబేర సమయం అనమాట. ఆగస్టు 6 గురువారం రాత్రి 8:15 గంటలకి ప్రారంభమై ఎల్లుండి ఆగస్టు 7 శుక్రవారం సాయంత్రం 6:43 గంటల వరకు కృత్తికా నక్షత్రం ఉంటుందన్నమాట. ఈ కృత్తికా నక్షత్రం ప్రారంభమైన తర్వాత ఈ పరిహారాన్ని చేయడం అత్యంత ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అది కూడా మీరు ఏం చేస్తారు అంటేనండి, ఈ కృత్తికా నక్షత్రం మొదలైన తర్వాత నవమి తిథి కూడా ప్రారంభమవుతుంది కదా. నవమి తిథి అనేది మహావిష్ణువుకి ఎంతో ప్రత్యేకమైన తిథుల్లో ఒకటి. ఇప్పుడు మీరు రాత్రి అన్నమాట, అంటే 8:15 నుంచి అండి కృత్తికా నక్షత్రం మనకి స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి అండి రాత్రి 12 లోపు అనమాట మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు, ఈ దీపాన్ని వెలిగించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ విశేషమైన దీపారాధనకు కావాల్సిన ప్రధానమైన 3 వస్తువుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం కేవలం తమలపాకులపై ప్రమిదలు ఉంచి దీపం పెడతాం. కానీ పరిహారంలో ఈ 3 వస్తువులు కలపటం వల్ల త్రిమూర్తుల త్రిశక్తుల అనుగ్రహం లభిస్తుంది. మొదటి వస్తువు వచ్చేసి రాతి ఉప్పు, కల్లుప్పు. సముద్ర మధ్యం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఉప్పు కూడా సముద్రం నుండి జన్మించింది. అందుకే రాతి ఉప్పు లక్ష్మీదేవి యొక్క సాక్షాత్ స్వరూపం అంటారు. ఇంట్లో రాతి ఉప్పు ఉంటే ప్రతికూల శక్తులన్నీ అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి లక్ష్మి కటాక్షం నిండుగా ఉంటుంది. రెండవ వస్తువు వచ్చేసి పచ్చిబియ్యం. అంటే మహాలక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండే 108 దైవిక వస్తువుల్లో పచ్చిబియ్యం ఒకటి. ధాన్యలక్ష్మికి సంకేతం. మన ఇంట్లో ధాన్యానికి డబ్బుకి లోటు రాకుండా ఉండటానికి ఈ పచ్చిబియ్యాన్ని ఉపయోగిస్తాం. మూడో వస్తువు కందిపప్పు. ఇది పూజలో అత్యంత కీలకమైన వస్తువు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కందిపప్పు అనేది అంగారకుడికి కుజగ్రహానికి సంబంధించిన ధాన్యం. ఈ అంగారక భగవానుడికి అష్టదిక్పాలకుడిగా అధిపతిగా ఉండేది మన సుబ్రహ్మణ్య స్వామి వారే. జాతకంలో కుజదోషం ఉన్న వారికైనా, వివాహం కాకుండా లగ్న దోషాలు ఉన్న వారికైనా, అప్పుల బాధలతో ఉన్న వారికైనా కందిపప్పుతో చేసే ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఏమిటంటేనండి, ఈ దీపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 6 తమలపాకుల్ని తీసుకొని వాటిని బాగా శుభ్రంగా కడిగి తూడ్చి పొడిబట్టతో తూడ్చి పసుపు మరియు కుంకుమ బొట్లను పెట్టాలి. ఆ తర్వాత తమలపాకు చివర ఉన్న తొడిమె భాగాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 6 తమలపాకుల్ని ఒక పళ్ళెంలో చక్రం ఆకారంలో వృత్తాకారంలో అమర్చుకోండి. ఆ తమలపాకుల మధ్యలో ముందుగా కొద్దిగా రాతి ఉప్పు ఉంచండి. దానిపైన కొద్దిగా పచ్చి బియ్యం, దానిపైన కొద్దిగా కందిపప్పు వేయండి. వీటికి పెద్ద కొలతలు ఉండక్కర్లేదండి. కేవలం చిటికెడు లేదా అర స్పూన్ వేసుకున్నా సరిపోతుంది, మీ ఇష్టం. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఆ ధాన్యాలపైనండి మట్టి ప్రమిదను మాత్రమే ఉంచాలి. గుర్తుంచుకోండి, కామాక్షి ప్రమిద, ఇత్తడి, రాగి ప్రమిదలు మీరు అలాంటివి ఏవి వాడకూడదు. పంచభూత శక్తులు కలిగిన మట్టి ప్రమిదను మాత్రమే వాడాలి. ఇలా ప్రమిదని పెట్టుకున్నాక ఇది కూడా శుభ్రంగా కడిగి తూడ్చేసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత అండి ఇందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ప్రమిదలో వత్తి వేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉందండి. ఏంటంటే దీపాన్ని మీరు వెలిగించిన తర్వాత మాత్రమే అన్నమాట మనం పక్కకి తీసి ఉంచిన తమలపాకు తొడిమెలను ఆ నూనెలో వేయాలి. అంతే తప్ప నూనెలు తొడిమెలు వేశాక దీపం వెలిగించకూడదు. గుర్తుపెట్టుకోండి, తొడిమెల్ని మనం దీపం వెలిగించిన తర్వాతే వేసుకోవాలి. దీపం వెలిగించక ముందు వేయకూడదు అనమాట. ఇక మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు అనేది ఖచ్చితంగా పాటించాలి. దిశ అన్నమాట. ఈ దీపాన్ని కేవలం తూర్పు ముఖంగా కానీ లేదా ఉత్తర ముఖంగా కానీ వెలిగించాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనండి పశ్చిమ వైపు తిప్పి అస్సలు వెలిగించవద్దు. పడమర వైపు అన్నమాట దీపాన్ని. సమయం అండి మళ్ళీ ఒకసారి రాత్రి 8:15 ఉండండి. ఇక మీ ఇష్టం, రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే. కృత్తిక నక్షత్రం ఉంటుంది కాబట్టి మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఎవరు చేయొచ్చు అని చూసుకుంటే ఇంట్లో ఉండే ఆడ మగ ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. పిల్లలతో వెలిగించినా మంచిదే అన్నమాట. ఇక నియమాలు కూడా ఉన్నాయండి. ఏమిటంటే ఆడవారు పీరియడ్స్ టైంలో లేదా ఇంట్లో ఏదైనా సుష్టి మైల ఉన్నప్పుడు అండి ఈ పూజ చేయొద్దు. తల స్నానం చేసిన తర్వాతే పూజ చేయాలి. మీరు దీపం పెట్టేటప్పుడు అండి ఆడవారు చేతులకి గాజులు ఖచ్చితంగా ఉండాలి. ఇక సమర్పించాల్సిన పువ్వులు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి రంగు పువ్వులు అంటే ప్రీతి. ఎర్ర మందారం, ఎర్ర గన్నేరు లేదా రోజా పువ్వులు మీ ఇష్టం. ఈ దీపం వద్ద ఏది ఎర్ర రంగు పువ్వులు దొరికితే అవి సమర్పించండి. ఫలితం ఏమిటంటే అద్భుతంగా ఉంటుందని పండితులు అంటున్నారు. ఇంకా ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపపు జ్యోతిని చూస్తూ
ఆ షణ్ముఖుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకోండి. స్వామి, నాకున్న అప్పుల బాధలన్నీ తొలగించు. నా కష్టాలను నీ పాదాల చెంత ఇక పెడుతున్నాను. వాటన్నిటినీ తీసేసి మా కుటుంబానికి శుభాన్నివ్వు అని వేడుకోండి. ఈ దీపం అండి కనీసం అరగంట సేపైనా ప్రశాంతంగా వెలగాలి. దీపం వెలుగుతున్నంతసేపు ఆ తమలపాకుల నూనె నుండి వచ్చే దివ్యమైన సువాసన ఇల్లంతా వ్యాపించి ఇంట్లోని దుష్ట శక్తుల్ని తరిమేస్తుంది. ఇక ఈ విధంగా పెట్టి వదిలేసేయండి. తెల్లారినాక మరుసటి రోజు ఏం చేయాలి అంటే, మరుసటి రోజు ఉదయం అండి ప్రమిద కింద ఉన్న ఆ కందిపప్పు, పచ్చి బియ్యం, రాతి ఉప్పుని తీసి పక్షులకి వేసేయాలన్నమాట. ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. లేదా ఏదన్నా ప్రవహించే నీళ్ళల్లో కలపచ్చు. లేదా చెట్ల మొదట్లో అన్న వేసేయండి. ఇక ఈ విధంగా ఈ పరిహారాన్ని చేశారు కదా! ఎంతో శక్తివంతమైన అతి తేలికైన ఈ తమలపాకుల దీపారాధన పరిహారాన్నండి మీరు ఈ రాబోయే కృత్తిక నక్షత్రం రోజున లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పాటించి ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందుతారనమాట. ఇలా కనుక చేస్తే అని కూడా పండితులు అంటున్నారు.